నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అక్రమ అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని టీఆర్ఎస్ నేతలు బాలాజీరావు, బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 14న జరపతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు టీఆర్ఎస్, టీజేఏసీ, విద్యార్థి జేఏసీ నేతలను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సుల్తానాబాద్లోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు సముదాయించి స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ సాక్షిగా మరి చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మరి మా పెద్దలు చేపడితే ఆ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ సర్కార్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ ఇవ్వకుండా మాకు అడుగడుగున తెలంగాణ వాళ్ళందరినీ కూడా అడుగడుగున అడ్డంకం చేస్తూ ఆ ప్రోగ్రాంను, ఆ కార్యక్రమాన్ని మరి నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇలా ఎన్ని అరెస్టులైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా 600 చేసి తీరుతాం, ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిచ్చే తీరుతాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ కార్యక్రమానికి మాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, లేని పక్షంలో కూడా తెలంగాణ ద్రోహి అవుతామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మేము అందరం కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వేలాది కాకుండా లక్షలాది మందిగా హైదరాబాద్ తరలి వెళ్తాం. ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ నెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాలరావు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించిందో దానికి ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. సో ఆ కార్యక్రమంలో పాల్గొనేటందుకు ఎవరైనా వెళ్తే అది ఇల్లీగల్ కార్యక్రమం కాబట్టి దాని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా యువకులకు కానీ, ఇతర ఉద్యోగస్తులకు కానీ, ఇతరులకు కానీ మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, అనుమతులు లేనటువంటి మీటింగ్లకు పోవడం ద్వారా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, తద్వారా ఫ్యూచర్లో లైఫ్లో దాని ఎఫెక్ట్ ద్వారా వాళ్ళ క్యారియర్ మీద దెబ్బపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి తాత్కాలిక ఆవేశాలకు లోను కాకుండా ఏదైనా ఉంటే పీస్ఫుల్గా చట్ట ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేత పొన్నం చంద్రయ్య గౌడ్ నీర్కులలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరం ఉచితంగా నేర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. దూర ప్రాంతాలకు పోయి నేర్చుకోవడం ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల మా నీర్కుళ్ళ గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా మాకు ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా ఉండడం జరిగింది. మా కోరిక మేరకు కూడా నీర్కుళ్ళ గ్రామంలో ఎవరైతే ఈ కుట్టు మిషన్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుట్టు మిషన్ నేర్పించాలనే ఉద్దేశంతో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు తమరికి వాళ్ళు ఏదైతే గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారో ఆయనకు చాలా దగ్గర మిత్రుడు. ఆయన స్వర్గస్థులైన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్ ద్వారా చాలామంది కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది మంచి కుట్టు నేర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో నిర్మిస్తున్న ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల దరఖాస్తు కొరకు ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు పెంచిందన్నారు ఎంఈఓ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్. 12, 13, 14 తారీఖు వరకు ఏపీ మోడల్ స్కూల్ అనగా ఆదర్శ పాఠశాలలో గడువు తేదీని పెంచడమైనది కావున సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన వారందరూ కూడా
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనకు గర్రెపల్లి గ్రామం లోపల సుల్తానాబాద్ మండలానికి గాను ఆదర్శ పాఠశాల మంజూరు చేయడం జరిగింది. మరి ఇట్టి పాఠశాల లోపల 6, 7, 8 తరగతుల లోపల ఆంగ్ల మాధ్యమం లోపల తరగతులు నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ ఇచ్చి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఈ 6వ తరగతి 6, 7, 8 తరగతులకు కూడా ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుంది. కానీ డ్రా పద్ధతి లోపల రిజర్వేషన్స్ ప్రకారం సెలెక్షన్స్ ఉంటాయి. మరి అట్టి తేదీ ఇంకా ప్రకటించబడలేదు. కానీ ఇప్పుడు ఇంకా దరఖాస్తులు తీసుకోవాలని అనేక మంది నుండి విజ్ఞప్తులు వచ్చినందున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మరి ఒక 3 రోజులు ఆ గడువు తేదీని పొడిగించడం జరిగింది. అంటే 12, 13, 14 తేదీల లోపల మా మండల కార్యాలయం లోపల అట్టి అడ్మిషన్ ఫామ్స్ ఇవ్వబడతాయి, తర్వాత తీసుకోబడతాయి. అక్రమ అరెస్టులను నిరసిస్తూ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి, కదంబాపూర్ గ్రామాల్లో వాటర్ ట్యాంకుల పైకెక్కారు. అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేసే వరకు ట్యాంకు దిగేది లేదని భీష్మించి కూర్చున్నారు. అవుతుంది. అదేవిధంగా మా విద్యార్థి ఈశ్వర్ కన్నా కడుకోండి పాడి ఓపెన్ అక్షయ్ జై తెలంగాణ కూడా ఎక్కువ ఈశ్వర్ జోహార్ జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ अरे वो साथ लाइन कर रहे हैं अकबर సాధిద్దాం 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 సాధిద్దాం. కదంబపూర్ మరియు గట్టపల్లి చెందినటువంటి పలువురు యువకులు వాటర్ ట్యాంకులను ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బాధ్యులైనటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారిని వెంటనే బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఇలా వాటర్ ట్యాంకీ ద్వారా 30 మందితో పాటు రేపు పలు గ్రామాల నుంచి వందల మందిలో మరియు వేల సంఖ్యలో యువకులను మరియు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు అందరం మూకుమ్మడిగా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఉన్నామని సిటీ కేబుల్ ద్వారా తెలియజేస్తూ టీఆర్ఎస్ కార్మిక విభాగం సుల్తానాబాద్ మండలాధ్యక్షునిగా పోచవేని మల్లేశంను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన నేతలకు మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.